మామూలు కాన్పులు, సిజేరియన్ అనేది ఈ మధ్య ఎక్కడ చూసినా దీని గురించిన మాటలు వింటూ ఉన్నామండి. గవర్నమెంట్ కూడా దీని గురించి చాలా సీరియస్‌గా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో మన దేశంలోనే హైయెస్ట్ సిజేరియన్ సెక్షన్‌లు జరుగుతున్నాయి. గవర్నమెంట్‌లో కూడా 45% వరకు జరుగుతున్నాయి. ప్రైవేట్‌లో అయితే కొన్ని చోట్ల 90% కూడా జరుగుతున్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో. ఎందువలన ఇలా ఎక్కువైపోయినాయి అన్నదానికి చాలా కారణాలున్నాయండి. కానీ డాక్టర్లని దీనికి బ్లేమ్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకు ఇలా అవుతుంది అంటే గనక మునుపటి కాలంలోనూ అంటే మన ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 15% మించి సిజేరియన్‌లు ఉండకూడదు అని ఎప్పుడో పెట్టిందండి. ఎన్నో ఏళ్ల క్రితం ఇది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఈ 15% సరిపోదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే కృత్రిమ గర్భధారణ చాలా ఎక్కువైపోయింది. మా ఆడవాళ్ళు కూడాను వయసు అయినాక ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటున్నారు. దాంతో బోలెడు కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. అంటే వాళ్ళకి షుగర్ రావడం కానీ, బీపీ పెరిగిపోవడం కానీ, ఇతరత్ర జబ్బులు కూడాను. అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ చెయ్యలేము. అలాగే మనకి ఇప్పుడు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కూడాను బాగా అభివృద్ధి చెందాయి. అంటే నెలలు కాకుండా పుట్టిన పిల్లల్ని చూసుకునేదానికి కూడాను పిల్లల డాక్టర్లు చాలా అభివృద్ధి చేశారు. కాబట్టి తొందరగా డెలివరీ అయితే కూడా ఈ పిల్లలు బాగానే ఉంటున్నారు ఎన్ఐసీయూలోను. ఇది కూడా ఒక కారణం అండి. ఎందుకంటే కొన్నిసార్లు తొందరగా కాన్పులు అయిపోతున్నాయి. అలాంటప్పుడు డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి బిడ్డలకి నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ మంచిది అని చెప్పి చేయాల్సిన అవసరం కూడా వస్తుందండి. మామూలుగాను నార్మల్ డెలివరీలో ఉండే సదుపాయాలు, నార్మల్ డెలివరీలోను బిడ్డకి, తల్లికి ఉండే క్షేమం సిజేరియన్‌లో ఉండదండి. కానీ సిజేరియన్ మరీ 15% చెయ్యాలి అన్నది కూడా కరెక్ట్ కాదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ మరీ 80%, 90% అన్నది మాత్రం చాలా ఎక్కువ. ఇదివరకు కాలంలోనూ దారి సరిగ్గా లేకపోతే గనక తల్లికి చాలా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, లేకపోతే షుగర్ కంట్రోల్‌లో లేదు, లేదా బిడ్డ ఎదుగుదల లేదు, బిడ్డ నార్మల్ డెలివరీ అయితే బిడ్డకి ప్రాబ్లమ్ కావచ్చు. ఇవన్నీ కారణాలతోనూ ఆపరేషన్‌లు చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి. పేషెంట్‌లే మమ్మల్ని ముహూర్తాలు పెట్టి అడుగుతున్నారు. డాక్టర్‌లని పలానా ముహూర్తానికి డెలివరీ చేయాలి అని. అర్ధరాత్రి, అపరాత్రి ముహూర్తాలు పెడితేనండి మనకి ఎక్స్‌పర్ట్స్ అందుబాటులో ఉండరు కాబట్టి తల్లి మరణాలు అంటే మాతృ మరణాలు, బిడ్డ చనిపోవడము ఇవన్నీ కూడాను ఎక్కువగా జరుగుతాయి. మాకు గణాంకాలు స్టాటిస్టిక్స్ అలాగే చెప్తున్నాయి. కాబట్టి ఇలాగా ఏదో ఒకటి ముహూర్తం అని పెట్టిచ్చేసుకోవడం. ఇది కూడాను ఈ గత 10, 15 ఏళ్ల నుంచే జరుగుతోందండి. అది వరకు ఎప్పుడు ఎవరు అడిగేవాళ్ళు కాదు మమ్మల్ని. ఇంకో కారణం ముఖ్యంగా ఏంటంటేను భర్త గాని, తల్లి గాని మా అమ్మాయి నొప్పులు తట్టుకోలేదండి. మరి మీరు కన్నారు కదమ్మా! మరి మీ బిడ్డలు ఎందుకు కనలేరు అంటే వాళ్ళు మా అమ్మాయి తట్టుకోలేదండి. అలా అయిపోయింది. ఏం చేద్దాం ఈ కాలం పిల్లలు కదా అని చెప్పడం ఎక్కువైపోయింది. అందుకే వాళ్ళు నొప్పులు పట్టడం చూడలేక కూడాను మమ్మల్ని చేయమని చెప్తారు. దీన్ని మేము సిజేరియన్ సెక్షన్ ఆన్ డిమాండ్ అంటాం. ఈ ఆన్ డిమాండ్ అంటే వాళ్ళు అడిగి చేయడం అనమాట. అసలు కారణం లేదు చేయడానికి. కానీ ఆన్ డిమాండ్ అనమాట. అంటే ముహూర్తాలు ఒక కారణమైతే సిజేరియన్ సెక్షన్స్ ఆన్ డిమాండ్ కూడా కొన్ని ఎక్కువైపోతున్నాయండి. నార్మల్ డెలివరీ అయితే వచ్చేటటువంటి సౌలభ్యాలు చాలామందికి అర్థం కావట్లేదండి. ముఖ్యంగాను తల్లికి ప్రాబ్లం ఎక్కువ ఉండదు. ఎందుకంటే అనస్థీసియా ఇవ్వం కదండి. ఆ లాస్ట్ 1 అవరే కొంచెం ఎక్కువగా నొప్పులు వస్తాయి బిడ్డ బయటకు వస్తున్నప్పుడు. ఇంత భరించుకునే శక్తి వాళ్ళకి ఉండాలి. దానికి కూడా ఇప్పుడు నొప్పి సరిగా తెలియకుండా ఎక్కువగా తెలియకుండా ఉండడానికి మనకి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఎపిడ్యూరల్ అనాల్జెసియా అని ఉంది. అలాగే లేబర్ అనాల్జెసియా అని ఇంజెక్షన్లు అవి ఇస్తాము. అప్పుడు నార్మల్ డెలివరీ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బిడ్డది ఊపిరితిత్తులు వ్యాకోచం చెందడం, సంకోచించడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఊపిరితిత్తుల బాధలు ఎక్కువ రావండి వాళ్ళకి. తర్వాత యోన్ లోపల నుంచి వాళ్ళు బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆ సిక్రీషన్స్ మింగినప్పుడు ప్రోబయాటిక్స్ అని ఉంటాయండి యోన్లోను ఆడవాళ్ళకి. అవి మింగినప్పుడు కొన్ని జబ్బులు రావు. వాళ్ళకి రోగనిరోధక శక్తి కూడా దీని మూలంచి పెరుగుతుందండి. ఇది చాలామందికి అర్థం కావటం లేదంటే బిడ్డకి కలిగే బెనిఫిట్స్ నార్మల్ డెలివరీలోను ఇది చాలామందికి అర్థం కావటం లేదు. సిజేరియన్తో కొన్నిసార్లు దుష్ఫలితాలు రావచ్చండి. ముఖ్యంగానే ఇది ఆపరేషన్ కాబట్టి ఈ సిజేరియన్ టైంలోను మనకి మూత్రాశయంలో ఏమైనా దెబ్బ తగలొచ్చు, మూత్రనాళానికి దెబ్బ తగలొచ్చు, పేగుకి దెబ్బ తగలొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా ఒకసారి సిజేరియన్ అయిందనుకోండి, నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీకి మేము ప్రయత్నం చేయాలన్నా కూడా ఈ కుట్లు ఏదైతే గర్భాశయంలో ఉంటుందో అవి ఏమైనా తెగిపోతాయేమో అన్న ఒక భయం కూడా ఉంటుందండి. మేము ఆ మాట చెప్పగానే మాకు నార్మల్ డెలివరీ వద్దండి, మీరు ఆపరేషన్ చేసేయండి అని పేషెంట్లు కూడా చెప్పేస్తున్నారు. ఇంకో ముఖ్య కారణం ఏంటంటేను సిజేరియన్ అయిన తర్వాత మాయ కిందికి రావడము, మాయ ఈ కుట్లకు అతుక్కుపోవడము,
అక్రిటస్ స్పెక్ట్రమ్ అంటామండి. దీంతో తల్లి ప్రాణానికి కూడా ముప్పండి. ఇవన్నీ కూడా చాలామందికి అర్థం కావటం లేదు. సిజేరియన్ అవసరమైనప్పుడు తప్పనిసరిగా చెయ్యాలి. అవసరం లేనప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నాయి, తల్లికి కాంప్లికేషన్ లేదు, బిడ్డకి కాంప్లికేషన్ లేదు అన్నప్పుడు నార్మల్ డెలివరీని మించినది లేదండి. నార్మల్ డెలివరీలో అవును 12 గంటల సేపు ఉంటుంది. నొప్పులు ప్రారంభమయ్యాక కనీసం 12 గంటల సేపు పడుతుందండి నార్మల్ డెలివరీకి. అది ఓర్చుకోవాలి. ముందర నొప్పులు అంత తీవ్రంగా ఉండవండి, వస్తుంటాయి పోతుంటాయి. లాస్ట్ 1 అవర్లోనే కొంచెం నొప్పులు ఎక్కువ అవుతాయి. దానికి కూడా మేము లేబర్ అనాలసిస్ అవి ఇస్తాం కాబట్టి కష్టం ఏమి ఉండదు తల్లికి. దీనికి ముందర నుంచి అంటే గర్భంతో ఉన్నప్పుడే మేము చూస్తున్నప్పుడే వాళ్ళని ప్రిపేర్ చేస్తాం వీటన్నిటికీ కూడాను. అయినా సరే లాస్ట్ మినిట్లో కూడా వచ్చిన వాళ్ళు మమ్మల్ని నార్మల్ డెలివరీ వద్దండి సిజేరియన్ చేసేయండి అని ఫోర్స్ చేసేది చాలా ఎక్కువగా అయిపోయింది ఈ మధ్యకాలంలో. కాబట్టి నార్మల్ డెలివరీని మనం పెంచాల్సిందే, తప్పదు. కానీ మరీ 15% WHO చెప్పినట్టు సిజేరియన్ చేయాలంటే అది కూడా కుదరదండి. ఎందుకంటే కనీసం ఒక 30% వరకు అయితే అవుతాయి. కానీ మరి 85-90% సిజేరియన్లు అవ్వడం కూడా మంచిది కాదు. దీనికి డాక్టర్లు బాధ్యత వహించాలి, పేషెంట్లు కూడా బాధ్యత వహించాలండి.